ఇండియా వైడ్ జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా లైక్ యూపీఎస్సీ, గ్రూప్స్, బ్యాంకింగ్, ఐఐటి, నీట్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్కైనా ఉండే కామన్ ప్రాబ్లం చదివినప్పుడు వచ్చినట్టు ఉంటుంది, బట్ ఎగ్జామ్లో చదివింది గుర్తుకు రాకపోవడం. 2 ఆప్షన్స్ మధ్యలో కన్ఫ్యూజ్ అవుతాం. దీనివల్లే చాలా మంది ఆస్పిరెంట్స్ 1 or 2 మార్క్స్లో వాళ్ళ డ్రీమ్ జాబ్ని మిస్ అవుతారు. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి రీడింగ్కి, రిట్రైవింగ్కి మధ్యలో డిఫరెన్స్ తెలియకపోవడం. రీడింగ్ అంటే ఏంటి? మనం బుక్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని మల్టిపుల్ టైమ్స్ చదవడం. బట్ రిట్రీవింగ్ అంటే ఆల్రెడీ మనం ఏం చదివాము, మనకు అర్థమైన కాన్సెప్ట్ని బుక్ క్లోజ్ చేసి దాన్ని మన మెమరీలో నుంచి తీసుకురావడం. ఎంత టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా టాపర్స్కి సూపర్ పవర్స్ ఉండవు. వాళ్ళు కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తారు. సో దట్స్ వాట్ మేక్ దెమ్ ద టాపర్స్. సో టెక్నిక్స్ ఏంటి? సో ఫస్ట్, యాక్టివ్ రికాల్. యాక్టివ్ రికాల్ అంటే ఏంటి? మీరు బుక్లో చదివిన కాన్సెప్ట్ని బుక్ క్లోజ్ చేసి మళ్ళీ దాన్ని రిమెంబర్ చేసుకునే టెక్నిక్. అండ్ స్పేస్డ్ ప్రాక్టీస్. స్పేస్డ్ రిపిటేషన్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఏ టాపిక్ చదువుతున్నారు దాన్ని మళ్ళీ 3 days తర్వాత రివైజ్ చేయాలి, దాన్ని 7 days తర్వాత, అండ్ దెన్ 15 days తర్వాత. ఇట్లా రెస్పెక్టివ్ ఇంటర్వెల్స్లో మీరు చదివిన టాపిక్ని రివైజ్ చేస్తూ ఉంటే అది మీ లాంగ్ టర్మ్ మెమరీలో గుర్తుంటుంది. అండ్ దెన్ రీట్రైవల్ అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ టెస్టింగ్ యువర్ సెల్ఫ్. మీరు క్వశ్చన్స్ రాస్తున్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్లీ మీ మెమరీలోంచి వస్తుంది. సో మీరు ఎక్కువ క్వశ్చన్స్ రాస్తూ, ఎక్కువ అటెంప్ట్స్ చేస్తూ ఉంటే, సో ఎక్కువ టెస్ట్ సిరీస్ రాస్తూ ఉంటే కనెక్షన్స్ అనేవి న్యాచురల్లీ ఫామ్ అవుతాయి మీ లాంగ్ టర్మ్ మెమరీలో, మీకు ఎగ్జామ్ మోడ్లో ఆన్సర్ అటెంప్ట్ చేయడానికి. అండ్ దెన్ ఫీడ్బ్యాక్ అండ్ అనాలిసిస్. సో ఇక్కడ మీరు టెస్ట్ రాశాక దాంట్లో నుంచి ఫీడ్బ్యాక్ అండ్ దాన్ని అనలైజ్ చేస్తూ ఉంటే, బికాస్ యువర్ బ్రెయిన్ ఇంప్రూవ్స్ వెన్ ఇట్ నోస్ వాట్ ఇట్ గోట్ రాంగ్. సో మనకి రాంగ్ అయింది, న్యాచురల్లీ మన బ్రెయిన్ అనేది లాంగ్ టర్మ్లో గుర్తుంచుకుంటుంది. సో ఎస్పెషల్లీ ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ జస్ట్ సిలబస్ కంప్లీట్ చేస్తే సరిపోదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ టెక్నిక్స్ టు క్లియర్ ఏపీఎస్సీ ప్రిలిమ్స్ బికాస్ యూఆర్ కంపీటింగ్ విత్ అరౌండ్ 2 lakh aspirants. So we are bringing Project Digvijaya, especially for APPSC Group 1 aspirants. It is an intensive prelims test series program. So ఈ prelims test series program అనేది మేము ఎలా డిజైన్ చేసామంటే ఇది naturally ఆ 3 techniques ని కవర్ చేస్తుంది. ఫస్ట్ మనం సిలబస్ ఇస్ ద కోర్ రూట్, రైట్? మీరు సిలబస్ ని కాన్సెప్చువల్లీ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి యూజింగ్ స్పేస్డ్ రిపిటేషన్. అండ్ దెన్ సెక్షనల్ టెస్ట్ అంటే ఇక్కడ చదివిన డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ మనం టెస్ట్ చేస్తాం, విచ్ ఇస్ నథింగ్ బట్ రిట్రైవల్. అండ్ దెన్ ఫుల్ లెంగ్త్ టెస్ట్ అంటే ఏంటి? ఇక్కడ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ని కలిపి మీరు ఎగ్జామ్ రాస్తారు, రైట్? దీనివల్ల యాక్యురసీ పెరుగుద్ది, ఓకేనా? అండ్ దెన్ సిమ్యులేటర్స్. మనకి ఇక్కడ 8 సిమ్యులేటర్ టెస్ట్ ఉంటాయి. రాస్తే మీకు పేపర్ 1 and పేపర్ 2 కలిపి రాయడం వల్ల ఎగ్జామ్ టెంపర్మెంట్ ని ఇంప్రూవ్ చేస్తారు. సో యూ విల్ బి ఫైనలీ ఎగ్జామ్ రెడీ. So to crack APPSC Group 1, you have to do it in a step wise. So just comment Project Digvijaya to know more details about this program.